చంద్రశేఖరరావు, హరీష్ రావు గారిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలని అడగలే. నేను అమెరికా నుంచి నిన్న దిగినప్పుడే మన వాళ్ళు చెప్తున్నారు, రేగ కాంతారావు గారు ధర్నాలు చేస్తున్నారు, ఇళ్లకు హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తా అంటున్నారు నీళ్లు కావాలని. ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, చంద్రశేఖరరావు గారు మరొక 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి అని అడగలేదు. ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు, అంచనాలు పెంచుతారు, నిధులు మెక్కుతారు తప్ప శనగలు తిని చేతులు కట్టుకున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్న నీళ్లు కాదు, నిధుల మీదనే. పెద్దలు చెప్పినట్టు చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొంగ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్కుతున్నట్టున్నా బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరున్నాయో ఎప్పుడు ఎత్తుకుపోవాలని ఆలోచన చేస్తుంటాడు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా, ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు, 1000 కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆయా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన పోలే. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసాం, సమీక్ష చేసాం. ఆ రోజు అసలు ఈ ప్రాజెక్టులు ఏంది, పరిస్థితి ఏంది, ఎక్కడ ఉన్నది, ఏ మేరకు పనులు జరిగినాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల మీద మేము ఆ రోజు చర్చించడం జరిగింది. ఆ రోజు మొట్టమొదట తుమ్మల నాగేశ్వరరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తే బట్టి విక్రమార్క గారు ఇంకా లోతుగా విశ్లేషించి తక్కువ ఖర్చుతో ఎంబడే 6 నెలలు తిరిగే లోపల 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఖమ్మం జిల్లా ఎప్పుడు కృష్ణానది జలాల మీద, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీదనే ఆధారపడుతున్నాము. ఆల్రెడీ కృష్ణానది మీద ప్రాజెక్టులు, అదేవిధంగా ఆయకట్టు సమస్యలు, నీళ్ళ సమస్యలు పంచాయతీ ఉన్నది. గోదావరి జలాలను సీతారామం ప్రాజెక్టుకు తీసుకొచ్చి పంపులు మనం పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను ఇవ్వచ్చు. అప్పుడు కృష్ణానది జలాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కారణం చేత కృష్ణానది జలాలు ఖమ్మం జిల్లాకు రాకపోయినా గోదావరి జలాలతో ఇక్కడ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు అని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు తుమ్మల గారు చేసిన వాదనను సమర్పిస్తూ వారు పూర్తి వివరాలను చెప్పింది. అక్కడికక్కడనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. తక్షణమే వారు చెప్తున్న సూచనని పూర్తి స్థాయిలో మీరు ఒక అంచనా వేసి ఆ పనులను పూర్తి చేయడానికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయండి. నిరంతరం ప్రతి 10 రోజులకు పనులను పర్యవేక్షించండి. కాంట్రాక్టర్ల నుంచి అధికారుల వరకు జవాబుదారీతనంగా పనిచేసినట్టు వాళ్ళందరినీ మీరు ఒత్తిడి తీసుకురండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి 2 వారాలకు ప్రత్యేకంగా సమీక్షలు చేసి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎక్కడ ఆగినాయి, ఆగడానికి సమస్య ఏంది, స్థానికంగా ఉండే సమస్యనా, నిధుల సమస్యనా, అనుమతుల సమస్యనా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్ష చేసి నీటి అనుమతులు ఇంకా రాలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు రాలేదు అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఒత్తిడి చేసి ప్రభుత్వం వచ్చిన వెంబడే షెకావత్ ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి వారి దగ్గరికి వెళ్ళి ఈ నీటి కేటాయింపుల విషయంలో ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని, చంద్రశేఖరరావు గారి యొక్క అసమర్థతను స్పష్టంగా నరేంద్ర మోడీ గారికి వివరించడం జరిగింది. నేను బట్టి విక్రమార్క గారు సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు బీసీ రేషియో, బెనిఫిట్ కాస్ట్ రేషియో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఖర్చు ఎంత పెడుతున్నాం, ఆ ఖర్చుకు ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం, ప్రతి ఎకరాకు ఎంత ఖర్చు పెడుతున్నాము, ప్రభుత్వం సిడబ్ల్యూసి
సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే అనుమతి ఎంత, ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంత పెడుతున్నామని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రాజెక్టు రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దోపిడీ బయటపడుతుందని 10 ఏళ్ళు డిపిఆర్లే ఇవ్వకుండా కాలం గడిపింది. టెండర్లు ఇచ్చిండ్రు, కాంట్రాక్టులు ఇచ్చిండ్రు, కమిషన్లు మెక్కిండ్రు, డిపిఆర్లు మాత్రం ఇవ్వలే. సీతారామం కూడా అదే పరిస్థితి. డిపిఆర్ ఇవ్వకుండా నీటి కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క సమస్యను వీళ్ళేసిన చిక్కుముళ్ళు, ఈ చిక్కుముళ్ళను ఒక్కొక్కటిగా ఇప్పుకుంటూ స్థానిక సమస్యను పరిష్కరించుకుంటాం. నేను నిన్న పేపర్లో చూసాను, రైతులు భూమికి పైసలు ఇచ్చినా కూడా, భూసేకరణకు డబ్బులు ఇచ్చినా కూడా రైతులు భూములాగా రాణిస్తలేరు. కానీ ఈ సీతారామ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండానే, భూసేకరణ జరగకుండానే తుమ్మల నాగేశ్వరరావు గారి మాట నమ్మి భూములను అప్పచెప్పిండ్రు. మేము తర్వాత అయినా మన నిధులు వచ్చినా పర్వాలేదు, ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతుల ముందుకు వచ్చి భూమి ఇచ్చిండ్రు అని చెప్పి నేను పత్రికలలో చదివాను. అంటే ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయంతో ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించి ముందుకు వచ్చిండ్రు. ఇవాళ హరీష్ రావు గారు 3 రోజుల నుంచి, నేను దేశంలో లేదు కానీ మన వాళ్ళందరూ 90% మేము చేసినాం, ఇక గీత మీరు చేసి నీళ్ళు చదువుకుంటారని. నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా. నేను చాలా సందర్భాలలో చెప్పిన, దూడం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలి. 4,000 కోట్లతోని దుమ్ముగూడెం రాజీవ్ ఇంద్రాసాగర్ని అంచనాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 2,500 కోట్లు ఖర్చు అయింది. 1,500 కోట్లు ఖర్చు పెట్టి 2 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్ 7 మండలాలు ఇచ్చింది. 7 మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది. రాజీవ్ సాగర్కి వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే వన ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి 1,500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు. అంటే వాళ్ళ దోపిడీ, వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది 7,500 కోట్లు. చుక్క నీరు కూడా, గుంట భూమికి కూడా ఇవ్వలేదు. ఇవాళ 90% పూర్తి చేస్తే 18,000 కోట్ల 8,000 కోట్లు ఖర్చు కావాలి. 7,500 కోట్లు ఖర్చు అయినాయి అంటే 40% లోపలనే మీరు పనులు పూర్తి చేసారు. అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యలేదు. ఎక్కడ అల్క ఉంటే, ఎక్కడ మెత్తగా ఉంటే అక్కడ ఎత్తిరు, పోసిరు, జేబులు వేసుకున్నారు, పోయారు. పంపులు, మోటార్లు, దానికి ఏం చేయాల్సిన పంపులు ఎవరు తయారు చేస్తారు, మోటార్లు ఎవరో తయారు చేస్తారు, వానికి ఇవ్వాలి. వానికి ఇచ్చింది సగానికి ఎక్కువ వీడు మింగాలి. అవి తీసుకొచ్చి వాడేసిపోయారు. 4 ఏళ్ళు అయింది పంపులు మోటార్లు వచ్చి. 4 ఏళ్ళ నుంచి పంపులు మోటార్లు ఉత్తగా వాడి ఉన్నాయి తప్ప వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి, కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖకు చెల్లించలే. నేను సమీక్ష చేసినప్పుడు 400 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ చెల్లించాలి సాగునీటి పారుదల శాఖ అంటే ఇమ్మీడియట్గా నిధులను కేటాయించి ఎంబడే కరెంటు కనెక్షన్ ఇప్పించి పంపులను క్రమబద్ధీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తవ్వేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటి అన్నింటినీ మళ్ళీ ఒక లైనప్ చేసి ఒక క్రమ పద్ధతిలో ఈ 6 నెలలు రాత్రి మగలు మా అధికారులు, మా మంత్రులు పనిచేయడంతో ఈరోజు ఈ పంపులను నీళ్లు మేము పోయించగలిగినాము. ఇవాళ మేము చదువుకోలే గోదావరి జలాలు. మేము వెళ్ళి అక్కడ వెళ్తే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది. మీరు చూడండి, మేము చదువుకోలేదు, నీళ్ళు గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది, మమ్మల్ని తడిపింది. ఎందుకంటే మా ఆలోచనలలో క్రూరత్వం కానీ, మా ఆలోచనలలో లోపం కానీ, మాకు స్వార్థం కానీ లేదు. కాబట్టి ఇవాళ అన్ని సజావుగా జరిగినాయి. ఇంత ఒత్తిడి ఉన్నా, 15 ఆగస్టు కార్యక్రమాలు ఉన్నా, ఇన్నున్నా ఈరోజు ఈ ప్రాజెక్టులను ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలి. కృష్ణానది జలాల మీద ఆధారపడకుండా గోదావరి జలాలతో సప్లిమెంట్ చేయాలని మేము ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం. మొన్న కరువు వచ్చింది, నాగార్జున సాగర్లో కృష్ణా జలాలు లేవు. ఆ రోజు నీళ్ళు ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి మన సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉన్న ఆయన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా మీ ఖమ్మం వాళ్ళు జబర్దస్తి చేసి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు పాలేరు కావాలని. నిజమే కదా? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లోకల్ ఉన్న నాయకులందరూ ఆయన మీద యుద్ధమే ప్రకటించారు.